ఇక కపిల్ సాహు టీమ్ చేసినటువంటి ఏదైతే సర్వేలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీకి? అది మెయిన్ పాయింట్. సో, మొత్తానికి వైసీపీకి ఇప్పుడు 70 సీట్లు, 70-72 సీట్లు వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని కపిల్ సాహు టీమ్ చెప్తుంది. మరీ ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రభావం చూపించే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కడప జిల్లాలో చూసుకుంటే మైదుకూరు గానివ్వండి, బద్వేలు గానివ్వండి, సో రాయచోటి గానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు కూటమి వ్యతిరేకత కారణంగా కడపలో మాత్రం చాలా మంచి రిజల్ట్స్ అయితే జగన్‌కి వచ్చే అవకాశాలున్నాయని చెప్తుంది. నోట్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ కడప గురించి, రాయలసీమ గురించి ఈ సర్వే చెప్పటం కాదు. చాలామంది బయట వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమలో వైసీపీకి పట్టు పెరిగింది. వైసీపీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నటువంటి అభిప్రాయం రేకెత్తుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కర్నూలులో కానివ్వండి, నంద్యాలలో కానివ్వండి, ఈ 2 జిల్లాల్లో కూడా ఏదైతే మెజారిటీ ఆఫ్ ద సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుందో, అందులో 40-50% సీట్లు తగ్గుతాయి. దాని వెనక కారణాలు కూడా ఎమ్మెల్యేలు. ముఖ్య కారణం ఎమ్మెల్యేలు దోచుకోవడం, అవినీతి. సో, వీటి వల్ల కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది. సో, వైసీపీ ఎమ్మెల్యేలైనా, టీడీపీ ఎమ్మెల్యేలైనా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అనేటువంటి ఒపీనియన్‌కి రాయలసీమ వాసులు వచ్చినట్టు చెప్తున్నారు. అనంతపురంలో కూడా పరిస్థితి అలానే ఉంది. కాకపోతే హిందూపురం నియోజకవర్గంలో మాత్రం మిక్స్‌డ్‌గా ఉంది. 40-60 రేషియోలో ఉంది. 40% వరకు వైసీపీ గెయిన్ చేసుకునే అవకాశాలున్నాయి కానీ, రిమైనింగ్ 60% ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీని మాత్రం కూటమి ఎత్తుకెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్తుంది. చిత్తూరులో కూడా పరిస్థితి 40-60 రేషియోలోనే ఉంది. యాజ్ ఆఫ్ నౌ వైసీపీకి కొంతమేర బలంగా ఉన్నప్పటికీ, ఏదైతే పొంగనూరు, అదేవిధంగా ఈ ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళ కొంత ప్రాబల్యం చూపిస్తున్నప్పటికీ కూడా, ఇంకా పరిస్థితులు మెరుగుపడాలి. ఒక నగరి చూసుకున్నా గానివ్వండి, చంద్రగిరి చూసుకున్నా గానివ్వండి, తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నా గానివ్వండి, ఇక్కడ గూడా ఇంకా పరిస్థితులు మెరుగుపడాలి. ఉన్న ఎమ్మెల్యేలను కాకుండా కొత్త ఫేసులకి ఏదన్నా ఛాన్స్ ఇస్తే ఇంకొంచెం బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, ఈ విధంగా రాయలసీమకైతే జగన్ సమ్‌హౌ కూటమితో పోటీ పడగలిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అక్కడ దాదాపు 24-25 స్థానాలు ఈ రోజున ఎన్నికలు జరిగితే గెలిచే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకొచ్చేసరికి జగన్ బలం భారీగా పెరుగుతుంది అని చెప్తున్నటువంటి లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయనగరం ముఖ్యంగా చెప్తున్నారు. విజయనగరం మనందరికీ తెలుసు. అది చాలా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడంతా ఎక్కువ గిరిజన ఓటర్స్ ఉంటారు కాబట్టి, సో, అక్కడ ఇప్పుడు 4-5 స్థానాలు ఈజీగా గెయిన్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక వైజాగ్‌కొచ్చేసరికి ఏదైతే అరకు, పాడేరు అసెంబ్లీ ఆల్రెడీ గెలిచినా గానీ, ఇప్పుడు కొద్దిగా పవన్ కళ్యాణ్ ఇన్‌ఫ్లూయెన్స్ అక్కడ పెరుగుతుంది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుందాన్ని టీడీపీ వాళ్ళు వెనక్కి లాగేస్తున్నారు. జనసేన పార్టీకెళ్ళకుండా. అక్కడ దెబ్బతింటుంది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే గనక ఏదన్నా వ్యతిరేక ఫలితాలొచ్చే అవకాశం ఉందే కానీ, వీళ్ళిద్దరూ కలవట్లేదక్కడ. కలవట్లేదు కాబట్టి, ఆ మెజారిటీ ఆఫ్ ది షేర్ వచ్చేసరికి జగన్‌కి, జగన్ పార్టీకి వెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలు ముఖ్యంగా జగన్ ఖాతాలోకే వేస్తున్నారు. అదేవిధంగా రంపచోడవరం గానివ్వండి, పోలవరం గానివ్వండి, వీటిల్లో కూడా జగన్ కొద్దిగా ఏదైతే ఉన్నటువంటి బలాన్ని యాడ్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఇక ఈస్ట్, వెస్ట్ గోదావరిలు చాలా కాంప్లికేట్‌గా ఉన్నాయని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో అయితే కూటమి 10% కొట్టేసింది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆధారంగా 2-3 సీట్లు జగన్‌కొచ్చే అవకాశం ఉంటాయని చెప్తున్నారు. ఈరోజు ఎన్నికలు జరిగితే. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రాబోయే కాలంలో ఉంది కాబట్టి ఇంకేదన్నా గెయిన్ చేసుకుంటే గెయిన్ చేసుకోవచ్చు. ఇక ఈస్ట్ గోదావరిలో మాత్రం 7-8 సీట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 25 అసెంబ్లీ స్థానాలున్నాయి అక్కడ. సో, అక్కడ 5-6 ఇప్పుడు ఎన్నికలు జరిగితే వస్తాయని చెప్తున్నారు. ఇక రిమైనింగ్ కొన్ని అసిస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా పార్టీ పుంజుకోవాలి అని చెప్తున్నారు. మరి కపిల్ సాహు వ్యూహం ఏ విధంగా పనిచేస్తుందో చూడాలి. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలకొచ్చేసరికి కృష్ణా, గుంటూరులో ముఖ్యంగా మాచర్ల, వినుకొండ ఈ ప్రాంతాల్లో మాత్రం
జగన్‌కి అవకాశం ఉంది. సత్తెనపల్లిలో గూడా ఇంట్రెస్టింగ్ సత్తెనపల్లిలో గూడా కన్నా సైలెంట్ అయిపోవటం చాలా ఇబ్బందికర పరిణామాలైతే టీడీపీ పార్టీకి ఉన్నాయని జెప్తున్నారు. కాకపోతే అక్కడ వైసీపీ అంబటి రాంబాబుని కాకుండా క్యాండిడేట్‌ని వేరే వాళ్ళని పెడితే గనక వైసీపీ వచ్చే అవకాశం గూడా ఉందని జెప్తున్నారు. అది ఎంతవరకు పాసిబుల్ అయిద్దో ఆ అవకాశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఇంట్రెస్టింగ్‌గా రేపల్లి గూడా. రేపల్లి కంటిన్యూయస్‌గా 3 టైమ్స్ గెలుస్తుంది. బట్ రేపల్లిలో రీసెంట్‌గా జరిగినటువంటి విషయాలు ఏదైతే అనగాని సత్యప్రసాద్ యొక్క మెయిన్ ఫాలోవర్ ఉన్నాడో అతను టీడీపీ పార్టీకి రిజైన్ చేయటం, వేరే పార్టీలో జాయిన్ అవుతానంటాం. సో, అక్కడ అనగానికి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక కృష్ణా జిల్లాలోకొచ్చేసరికి అనూహ్యంగా కృష్ణా జిల్లాలో తిరువూరు ఇబ్బందుందంటున్నారు. గన్నవరం గూడా ఇబ్బందుందంటున్నారు. అంటే గన్నవరంలో ఏదైతే పాత టీడీపీ బ్యాచ్ ఉందో కొత్త టీడీపీ బ్యాచ్‌కి అదే విధంగా వల్లభనేని వంశీ ఈ వైసీపీ బ్యాచ్‌కి పడట్లేదు. ఇబ్బందుంది. ఆల్రెడీ రోడ్డెక్కారు. ఎమ్మెల్యే రోడ్డెక్కాడు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు మీడియా ముందు. కాబట్టి గన్నవరంలో గూడా మిక్స్డ్ టాక్ ఉంది. కొద్దిగా కష్టపడితే గన్నవరం కొట్టేయొచ్చు. న్యూజివీడ్‌లో మాత్రం వైసీపీకి ఎడ్జుందని జెప్తున్నారు న్యూజివీడ్‌లో. సో, రిమైనింగ్ ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్‌లో గానివ్వండి, విజయవాడ సెంట్రల్‌లో గానివ్వండి, విజయవాడ ఈస్ట్‌లో ఈ 2 స్థానాల్లో బీజేపీతో కనుక ఢీ కొట్టగలిగితే ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని గెలుచుకునే అవకాశం ఉందని జెప్తున్నారు. ఇక మిగిలింది ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. నెల్లూరు జిల్లాలో కూటమి స్వీప్ చేస్తుందని చెప్తున్నారు కానీ 3, 4 స్థానాలైతే కపిల్ సాహు ఈరోజు ఎన్నికలు జరిగితే 3 మినిమమ్ గెలిచేటువంటి అవకాశం ఉందని జెప్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా దాదాపు 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఆల్రెడీ మొన్న ఎన్నికల్లోనే 2 స్థానాలు గెలిచాయి. ఆ 2 స్థానాలు నిలబెట్టుకోవడంతో పాటు ఇంకో 2 స్థానాలు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, ఇవన్నీ చూసుకుంటే ఒకవైపు రాయలసీమ, మరొకవైపు ఉత్తరాంధ్ర, ఇప్పుడు మధ్యాంధ్ర కూడా మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే సంస్థాగతంగా ఉన్నటువంటి బలం వైసీపీకి ఇప్పుడు రాయలసీమలో ఎసెట్ కాబోతుంది. అక్కడే దగ్గర దగ్గర దాదాపు 25-30 అసెంబ్లీ స్థానాలు ఈ రోజుకి ఈ రోజు ఎన్నికలు జరిగితే గెలిచేటువంటి అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర గానివ్వండి, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు ఇవన్నీ జూసుకుంటే గనక అరౌండ్ 45-50 స్థానాలైతే వచ్చేటువంటి అవకాశాలున్నాయి జెప్తున్నారు. మొత్తానికి ఏదైతే 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ అనేటువంటి దారుణ పరిస్థితులైతే ఈ రోజు ఎన్నికలు జరిగితే ఉండవు. మినిమమ్ ఏదైతే అప్పుడు 2014లో గెలిచినటువంటి 64+ స్థానాలకి వైసీపీ ఎగబాకింది ఆల్రెడీ అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా వాళ్ళు హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటంటే, కూటమి ఎమ్మెల్యేల అవినీతి, కంట్రోల్‌నెస్ లేకపోవటం. చంద్రబాబు నాయుడు ఎందుకు కంట్రోల్ చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. అవినీతి లేదు అని చెప్తున్నా గానీ విపరీతమైన అవినీతి ఉంది. సో, వీళ్ళకి పొసక్కపోవటం, 2 వర్గాల మధ్య దాడులు, ఇంటర్నల్‌గా ఉండటం. అదే విధంగా కొంత అతి ప్రచారం గూడా ఒక ఫ్యాక్టర్ అయిందని చెప్తున్నారు. అంటే దానికి ఇంకొంచెం టైం ఉంది. ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? దీనివల్ల ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ ఉంటాయా? లేవా? అనేది ఇంకొంచెం టైం పడుతుంది. 1 ఆర్ 2 ఇయర్స్ పడుతుంది. సో, ఏదేమైనప్పటికీ కూటమికి అంత పాజిటివ్ లేదు. వైసీపీకి అంత పాజిటివ్ లేదు. న్యూట్రల్‌గా ఉంది. ఏదైతే మనం ఒక రకంగా గమనిస్తే 2014 అవకాశాలు మళ్ళీ ఏదన్నా వస్తాయా అని అనుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ 2 ఇయర్స్ గవర్నమెంటే అయింది కాబట్టి, ఇంకా 3 ఇయర్స్ ఉంది కాబట్టి, ఈ 3 ఇయర్స్‌లో వైసీపీ పుంజుకుంటే ఎన్నికల నాటికి డి అంటే డి అనేటువంటి పరిస్థితి రావచ్చు. ఈలోపు ఏదైనా జరగొచ్చు. కూటమి గూడా వైసీపీ పార్టీపై విపరీతంగా బదనాం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేస్తుంది. మరి ఈ 2 ఛాన్సెస్‌లో కపిల్ సాహు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి, కపిల్ సాహు స్ట్రాటజీస్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తాడేమో చూడాల్సుంది. సో, మొత్తానికైతే వైసీపీ పార్టీ 70-75 స్థానాల వరకు ఎట్ ఎనీ కాస్ట్ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. సో, మీరు గూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే కపిల్ సాహు వ్యూహాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.